సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బిఎస్ నారాయణ రెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్, గిద్దలూరు. మనం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి అన్ని కూడా ప్రథమ స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసినటువంటి యుద్ధం. ఆనాడు 1846లో యుద్ధం మొదలుపెట్టి 1847 మరణించే వరకు భయంకరంగా యుద్ధం జరిగినటువంటి ప్రాంతం ఈ గిద్దలూరు ప్రాంతం. గిద్దలూరులో కోటగడ్డ, కేఎస్పల్లి, దిగువమెట్ట, కంబం, నరవ, కొత్తకోట ప్రాంతంలో ఆనాటి ఆంగ్లేయుల మీద యుద్ధం ఘోరంగా చేశారనేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు వారికి జయరాం రెడ్డి అనేటువంటి పాలెగాడు ఈ ప్రాంతంలో ఉండేవారు. ఆ పాలెగానికి మగపిల్లలు లేని పరిస్థితుల్లో ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తిని దత్తత తీసుకొని రావడం జరిగింది. ఆయన కొత్తకోటలో కోట ఏర్పాటు చేసి, అలాగే నల్లమల కొండలో కూడా పెద్ద కోట ఏర్పాటు చేసి రాజ్యాన్ని పరిపాలించేటువంటి వారు జయరాం రెడ్డి. ఆ జయరాం రెడ్డి మనమడైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి రావాల్సినటువంటి ఆనాటి జీతం ఇవ్వకపోవడంతో, మా జీతం ఇవ్వకుండా మా దేశంలో ఉండి మా గాలి పిలుస్తూ మా తిండి తింటూ మాకు మీరు ఇవ్వకుండా ఉంటారని చెప్పి వారి మీద యుద్ధం ప్రకటించి వారందరినీ కూడా ఆనాడు తెగనరికినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇవాళ అందరూ కూడా చాలా మంది వాళ్ళ పేర్లు కాకుండా, స్వాతంత్ర సమరయోధుల పేర్లు కాకుండా ఎవరెవరి పేర్లో చెప్పుకుంటూ ఈరోజు అన్ని మాటలు చెప్పి తూతూ మంత్రంగా పాటిస్తున్నారు. వాస్తవంగా 100% ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చనిపోయిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యమం ఈ దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళే తప్ప అంతకు ముందు ఎవరూ చేయలేదని చెప్పి కంఠాముఖంగా చెప్తున్నాము. అలాగే ఈ రోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శిష్యులైనటువంటి వడ్డే ఓబన్నను కూడా జనవరి 11వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా జరిగింది. అలాగే నరసింహారెడ్డి గారు చేసినటువంటి యుద్ధంతోనే మిగతా వాళ్ళందరికీ కూడా ఆంగ్లేయులను మనం తరిమి కొట్టొచ్చు అని చూపించినటువంటి ఘనత ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది. కాబట్టి అలాంటి నరసింహారెడ్డి అయినటువంటి వ్యక్తిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 22వ తేదీ వర్ధంతి అయినది. ఆ రోజు తెల్లవాళ్ళు జొర్రేటి ఒడ్డున కోవెలకుంటలో ఉరి తీయడం జరిగింది. ఉరి తీసినానిక స్వాతంత్రం వచ్చేంత వరకు 30 సంవత్సరాలు కోవెలకుంట్ల తహసీల్దార్ ఆఫీసుకు తలను అట్లాగే ఉంచారు. అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఆనాటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి తెల్లోలను తరిమి కొట్టిన వ్యక్తికి మన రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఫిబ్రవరి 22వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన వర్ధంతిని ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. గిద్దలూరు నుండి, గిద్దలూరు మండలం బుర్జుపల్లి దగ్గర కొత్తకోట అనే గ్రామంలో పెద్ద బుర్జు ఉంది. ఆ బుర్జు మీద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చనిపోక ముందు 12 ఫిరంగులు ఉపయోగించి శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడం జరిగిందని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. మొన్నటి వరకు ఆ గ్రామ పెద్దలు కూడా చెప్పేవారు. అదేవిధంగా ఆయనను ఉరిదీసిన తర్వాత 11 ఫిరంగులు ఆంగ్లేయులు తరలించారని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక ఫిరంగి ఎతకపోవడం సాధ్యం కాక అక్కడే వదిలేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు నరసింహారెడ్డి యుద్ధం చేశారు అనడానికి ఆ ఫిరంగి సాక్ష్యంగా కూడా ఉంది. అది దాదాపు 5 నుంచి 6 టన్నుల వరకు బరువు కూడా ఉంటుందని చెప్తారు. 16-17 అడుగులు కూడా జంపు కూడా ఉంది. అంత పెద్ద ఫిరంగి మనకు అందరూ కూడా చరిత్ర చూసుకోవడానికి ఇప్పటికీ అక్కడ ఉంది. కానీ ఆయన చేసినటువంటి యుద్ధం సాక్ష్యం అక్కడ ఫిరంగి అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు.